ఒక వ్యక్తి తూర్పు వైపు 250 మీటర్లు నడిచి ఆపై 50 మీటర్లు ఉత్తరం వైపు ఆపై పశ్చిమ వైపు 300 మీటర్లు నడుస్తాడు. ప్రారంభ స్థానం నుండి చివరి బిందువు మధ్య గల దూరం. ఓకేనా? ఇప్పుడు ఏం చేసిందంటే ఒక వ్యక్తి తూర్పు వైపుకి వెళ్ళిందంట. ఎన్ని మీటర్లు వెళ్ళిందనా? 250 మీటర్లు. ఒక వ్యక్తి తూర్పు వైపుకి 250 మీటర్లు వెళ్ళింది. ఓకే, 250 మీటర్లు. ఆపై 50 మీటర్లు ఉత్తరం వైపు. ఆపై 50 మీటర్లు ఉత్తరం అంటే ఎటు? పైకి కదా, ఇలా ఉత్తరం వైపు 50 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఆపై పశ్చిమం వైపు 300 మీటర్లు. ఓకేనా? పశ్చిమం అంటే ఎటు? లెఫ్ట్ వైపుకి ఎంత? 300 మీటర్లు. 300 మీటర్లు అంటే ఈ విధంగా. ఓకేనా? ఇది 250 అవుతుంది, ఇంకో 50 ఎక్కువ గీసిన అంటే 300 మీటర్లు. ఓకే, సో ప్రారంభ స్థానం మరియు చివరి బిందువు మధ్య గల దూరం. ప్రారంభ స్థానానికి చివరి బిందువుకు మధ్య గల దూరం కావాలి. ఇప్పుడు ఇది ప్రారంభ స్థానం నాన్న, ఇదేంటిది? చివరి బిందువు. నీకు ఇప్పుడు మళ్ళీ డిస్టెన్స్ ఏమొస్తుంది? డయాగ్నల్గా వస్తుంది. సో డయాగ్నల్గా వస్తే నువ్వు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, సో పైథాగరస్ థియరీ ఖచ్చితంగా వాడాలి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా? సో ఎలా తీసుకోవాలంటే ఇది ట్రయాంగిల్ అవుతుంది కదా, సో ఈ సైడ్ కావాలి నీకు, ఈ సైడ్ కావాలి. ఈ ముక్కు ఉంది కదా, ఈ లైన్ ముక్క ఎంతకి ఈక్వల్? 50 స్క్వేర్. ఓకేనా? ఈ లైన్ ఎంత అవుతుంది నాన్న? ఇది మొత్తం 300, ఇది మొత్తం 300. 250 తీసేస్తే ఒక 50 మిగులుతుంది. 300 కాబట్టి 50 స్క్వేర్. సో 50 స్క్వేర్ అంటే 2500 ప్లస్ 2500. ఓకేనా? సో √5000. ఇప్పుడు √5000 అంటే మరి దేని స్క్వేర్? నేను చెప్పినగా అన్ని రూట్లు ఎగ్జాక్ట్గా రావు. అట్లా వస్తాయని ఎవరని చెప్తే నమ్మకండి. ఎగ్జామ్ హాల్లో ఇవే వస్తాయి. ఓకేనా? √5000 అంటే మరి దేనికి స్క్వేర్ సార్ అంటే తెలియదు, దేనికి ఉండదు. √5000 అంటే ఇప్పుడు √100 అంటే 10 అంటాం, √36 అంటే 6 అంటాం, √49 అంటే 7 అంటాం. మరి √50 ఉండదు, √50,000కి 5000కి స్క్వేర్ ఏమి ఉండదు. ఓకేనా? దీన్ని ఏ విధంగా చేయాలంటారా? సింపుల్గా ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాస్తా. 5000ని 2500 ఇంటూ 2 అని రాస్తా, రూట్ పెడతా. ఇప్పుడు 5000 అన్నా ఒకటే, 5000 అన్న ఒకటే, 2500 ఇంటూ 2 అన్న ఒకటే కదా, సేమ్ ఫిగర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు √2500 అంటే √2500 అంటే దేని స్క్వేర్? √2500 అంటే దేని స్క్వేర్? 50 స్క్వేర్ కదా, 50 అండ్ ఇంకా ఎంత మిగిలింది నాన్న? √2. సో 50 √2.